ఒక్క నిమిషం. మరి ఒక్కసారి ప్రసాద్ గారు అది చదువుతారా? మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుతారా ప్లీజ్? ప్రాకారములు పడగొట్టువాడు హ్మ్. వారికి ముందుగా పోవును. వారు యెస్. గుమ్మమును ఓకే. పడగొట్టి దాని ద్వారా హ్మ్. దాటిపోవుదురు. వారి రాజు ఆమేన్. వారికి ముందుగా నడుచును. యెహోవా హ్మ్. వారికి నాయకుడిగా ఉండును. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యెహోవా వారి రాజు వారికి ముందుగా పోవును. యెహోవా వారికి గొప్పగా ఆహ్, వా నాయకుడు. వారి వారితో పోవును అని వ్రాయబడింది. ది లార్డ్ విల్ గో విత్ దెమ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ద లార్డ్ విల్ లీడ్ దెమ్ అని రాయబడింది మీకాలో. హల్లెలూయా! హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఆమేన్. సో, ఇంగ్లీష్‌లో నేను ఇంగ్లీష్‌లో గూడా మీకు చదివి చూపెడతాను. చాలా బావుంటది. నేను ఈ ఈ యొక్క వాగ్దానం దేవుడు మనకిచ్చినాడు. ఇయర్ 2026 గాడ్ హస్ గివెన్ అస్ ఎ ప్రామిస్ ఫర్ ద ఇయర్ 2026. అండ్ ద కింగ్ విల్ పాస్ బిఫోర్ దెమ్ విత్ ద లార్డ్ హాస్ దేర్ హెడ్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు వారికి ముందు పోను, ఇంకా యెహోవా వారిని నడిపించును అని వ్రాయబడినది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలును నడిపించేది గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అంటే మనము సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తాము. మరి బాలాము ఇదే యొక్క వాక్కు మరి బాలాక్ రాజుకు చెప్తాడనమాట. ఏంటంటే, యెహోవా వారికి ముందుగా పోతున్నాడు. ఆయన రాజు ధ్వని వారి మధ్యలో ఉన్నది అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఆమేన్. మనం అది హల్లెలూయా. చూస్తే చాలా, చాలా మనము టచ్ అయితాం. రాజు ధ్వని వారి మధ్యలో ఉన్నది. దేవునికి స్తోత్రం. రాజుల ధ్వని. ప్రైజ్ ద లార్డ్. నేను వారిని ఎలా శపించగలను? ఎందుకంటే రాజధ్వని వారి మధ్యలో ఉన్నది అని చెప్తున్నాడు. ఆమేన్. కు బాలాం చెప్తున్నాడు బాలాక్‌కి. మనం చదువుదాం. అది కూడా మనం ఇవన్నీ చదువుతా ఉంటే చాలా మనకు ఏమంటారు బలమొస్తది. నంబర్స్ చాప్టర్ 24 చదువుదాం. నంబర్స్ చాప్టర్ 24 అండ్ వర్స్ నంబర్ హ్మ్. The shout of the king is amongst them. Okay, sorry. Numbers chapter 23. Okay. Uh, and verse number 21. చదవండి. 23 verse number 21. ఆయన Hmm. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. Hmm. ఓకే. దాని తర్వాత రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. కరెక్ట్. దేవుడు ఐగుప్తులో నుండి కరెక్ట్. రాజు యొక్క జయధ్వని జయధ్వని వారి మధ్యలో వారిలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! వారి హల్లెలూయా. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. రాజుల యొక్క జయధ్వని వారి మధ్యలో ఉన్నది. ద షౌట్ ఆఫ్ ద కింగ్ ఇస్ అమాంగ్స్ట్ దెమ్. చూడండి, నేను మనం అనుకుంటాము మనం మనం ఆహ్, ఒంటరి వాళ్ళుగా ఉన్నామని. ఇశ్రాయేల్ కూడా అట్లనే అనుకున్నారు. వాళ్ళకు దేవుడు కనపడలేదు. రాజు కనపడలేదు. కానీ బాలాంకి దేవుడు దర్శనంలో చూపెట్టినాడు. యేసు రాజా ఇశ్రాయేలు ముందు వెళ్తున్నాడన్నమాట. అందుకే రాజుల ధ్వని వాళ్ళ మధ్యలో ఉన్నది అని అంటున్నాడు. హల్లెలూయా! సో, హల్లెలూయా. మన మధ్యలో గొప్ప రాజు నివసిస్తున్నాడు. యేసు రాజా. ఆమేన్. ఆమేన్. ది ఆమేన్. దిస్ ఇయర్ విల్ బీ ద ఇయర్ ఆఫ్ అవర్ కింగ్ గోయింగ్ బిఫోర్ అస్. హల్లెలూయా! ఆమేన్. యేసు రాజా ఆమేన్. మన ముందు వెళ్తున్నాడు. హల్లెలూయా! మార్గమును సరళము చేయుచున్నాడు. ఇంకొక ఆమేన్. చక్కని వాక్యం మనం చదువుతా ఉంటే మనకు ఇంకా కొన్ని ధైర్యం వస్తది. రాజు మన ముందుకెళ్తా ఉంటే ఏమవుతది చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ 3 వర్స్ నంబర్ 7 అండ్ 8. ఫిల్ యాహ్! ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు
నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దానిని ఎవడు చూసారా? వేయలేడు. చూసారా? దేవుడు మనం ముందుకెళ్తే ఆయన తలుపులు తెరుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆమేన్. ఆయన హల్లెలూయా. మార్గం సరళం చేస్తాడంట. హల్లెలూయా! మనము హల్లెలూయా. ఇలా మనం ధ్యానిస్తా, ధ్యానిస్తా వెళ్తా ఉంటే మనకు అర్థమవుతది. ఈ కృషి చేసేది మనము కాదు. ఆయన మన ముందు వెళ్ళి అన్ని సరళం చేసి మనల్ని ఆయన ఆశీర్వాదంలోనికి ఆయన ఉట్టి నడిపించే చేస్తాడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాది. ఆమేన్. ఆయనే మన ఆమేన్. కొరకు విజయమును సంపాదిస్తాడు. ఆయనే మన కొరకు ఆమేన్. ఆశీర్వాదం సంపాదించి మనల్ని దాన్ని అనుభవించడానికి మాత్రం ఆయన పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకే నాకు చాలా మంచిగా అనిపిస్తది. భోజన బల్లేను ఆయనే సిద్ధపరిచి మనల్ని ఏంటంటే ఆ యొక్క విందుకి ఆయన పిలుస్తున్నాడు. అంతే దేవునికి స్తోత్రం. మనం ఆ ఆమేన్. విందుకి వెళ్ళి కూర్చొని ఏం చేయాలా? దాన్ని ఎంజాయ్ చేయాలా? We are not, the church is not supposed to work hard. No. The church is supposed to just walk in the finished work of Jesus Christ. Hallelujah. యేసు ఆమేన్. ప్రభు హల్లెలూయా. వారి ఆ యొక్క సంపూర్ణమైన క్రియలలో మనం నడవాల అంతే. దేవునికి స్తోత్రం. మనం కృషి హల్లెలూయా. చేసేది కాదు. అందుకే హల్లెలూయా. ఆయన అంటాడు ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన కోత విశాలమైనది, పనివారు తక్కువ అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఇక్కడ మీ అందరికీ చెప్తాను. దేవుడు ఎప్పుడు చెప్పలే, మీరు పోయి విత్తండి, మీరు పోయి కోయండి, మీరు పోయి కష్టపడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? కోత అని అంటున్నాడు. కోత రెడీ. అంటే ఆత్మలను ఆల్రెడీ ఆయన సంపాదించేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆమేన్. ఆయన హల్లెలూయా. విత్తినాడు, ఆయన ఆహ్, సిలువలో చనిపోయినాడు, ఆయన ఆత్మలను సంపాదించినాడు, ఆయన అన్నీ ఇది సమాప్తమైనది అని అన్నీ చెప్పేస్తున్నాడు. కోత అని ఆమేన్. చెప్తున్నాడు. అంటే ఆ కోత ఎప్పుడొస్తదంటే చివరి ఆ యొక్క సంవత్సరంలో ఆహ్, ప వ్యవసాయకుడు మరి ఏం చేస్తాడు? విత్తనాలేసినాక, నీళ్లు పోసినాక, ఎరువు వ వ పెట్ ఎరువు నాటినాక ఇవన్నీ చేసినాక వేసిన కోత రెడీ అవుతది. కోత రెడీ అయినప్పుడు పనివారు వచ్చి జస్ట్ ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడో, ఆ కోతను వాళ్ళు కోసి ఎంజాయ్ చేస్తారు. సో, వాట్ జీసస్ సెడ్ ఈస్ ద హార్వెస్ట్ ఈస్ రెడీ. హి డిడ్ నాట్ సే గో ప్లౌ, గో వాట్ యూ కాల్డ్ సో ద సీడ్, గో డో నో. యెస్, హి టోల్డ్ us to do all that. బట్ మార్క్ 4th చాప్టర్ హి సెడ్ గో అండ్ సో ద సీడ్. ఓకే. మనం చేస్తాము. కానీ ఏంటి తెలుసా? అంత ఫినిష్డ్ వర్క్. దట్స్ ఆల్. ఆయన ఏమన్నాడు? సువార్త చెప్పండి. నేనన్నీ సిద్ధపరిచిన నా పేరులో సువార్త చెప్పండి. అందరూ వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. కోత ఆమేన్. రెడీ ఉంది. ప్రైజ్ ద లార్డ్. మీరు ఉట్టి చెప్పాలా వాళ్ళొచ్చేస్తారు. అంతే. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడు మన మధ్యలో ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా! కోత మనము కోసే పనివారుగా దేవుడు పంపించి గొప్ప కార్యాలు చేసేసి గొప్పగా దేవుడు మనల్ని గొప్పగా దీవించి 2026లో ఆశ్చర్యమైన క్రియలు జరిగించి దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. దేవునికి ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. Amen. We only have to depend on the finished work of Jesus Christ. Hallelujah. ఆమేన్. We హల్లెలూయా. only have to we only have to think that God has finished the work and we need to go and just receive the blessings. Praise the Lord. So the ప్రసంగి సాంగ్ ఆఫ్ సాలమన్. సాంగ్ ఆఫ్ సాలమన్ ని మనము ఏమంటారు తెలుగులో? పరమ గీతము. థ్యాంక్ యూ. ఎవరు చెప్పినారు అక్కడ దూరం నుంచి? ఓకే. సాంగ్ ఆఫ్ సాలమన్ 8వ అధ్యాయము వెళ్దాం. చాలా చక్కగా అక్కడ రాసి ఉంటది. ఐ లైక్ దట్ వర్డ్స్. దేవునికి స్తోత్రం. హ్మ్. 1 మినిట్. దేవునికి స్తోత్రం. నేను బైబిల్ తీస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. సాంగ్ ఆఫ్ సాలమన్ పరమ గీతములు 8వ అధ్యాయము. ఒక్క నిమిషం ఆ వర్స్ చెప్తాను.
సాంగ్ ఆఫ్ సాలమన్ 2 అధ్యాయము 4 వచనం. సారీ, చదవండి. 2 అధ్యాయము 4 వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. Yes, he has brought me into the banqueting house, and his banner over me was love. లవ్. హల్లెలూయా. విందుశాలకు ఆయన నన్ను ఏం చేస్తున్నాడంట? తోడుకొని పోయాను. ఏం రాయబడింది? తీసుకొని పోయేనా? ఏం రాయింది? తోడుకొని పోయెను. తోడుకొని పోయాను. విందుశాలకు ఆయన నన్ను తోడుకొని పోయాను. ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడి విందుశాల అంటే అంత తయారు చేసేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అంత భోజన హల్లెలూయా. బల్ల సిద్ధపరిచినాడు అనమాట. విందు అంత సిద్ధపరిచినాడు అనమాట. వంట అయిపోయిందనమాట. పార్టీ అంతా రెడీ ఉందన్నమాట. హల్లెలూయా. విందుశాల రెడీ ఉందన్నమాట. ఈ యొక్క విందుశాలకు ఆయన పిలుస్తున్నాడు. వంట చేయడానికి పిలవడం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో హీస్ హల్లెలూయా. కాలింగ్ ఇంటు ద హౌస్ విచ్ ఇస్ రెడీ టు సర్వ్ డిన్నర్. ప్రైజ్ ద లార్డ్. విందుశాల తినడానికి, జస్ట్ ఎంజాయ్ చేయడానికి దేవుడు ఆ యొక్క తన గృహాన్ని ఆయన పిలుస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియ బిడ్డల, రాజు మనతో ఉంటే ఏం భయం? రాజు వెనకాలే మనం వెళ్ళేది. దేవునికి స్తోత్రం. సో ఈ ఇయర్ నేను నిన్న రాత్రి అంతా నేను ఒక్కటే చెప్తా ఉన్నా దేవుడితో, ప్రభా నాకు ఇవన్నీ మీరు అనుగ్రహించమని. ఓకే, 4 క్రియలు, 4 కార్యాలు ఈ ఇయర్ దేవుడు మనల్ని నడిపించును గాక. ఈ 4 థింగ్స్ మీరు గమనించి ఫాలో చేస్తే ఈ ఇయర్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫస్ట్, రిమైన్ ఫోకస్డ్. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసు? ఫోకస్. ఫోకస్ వదలకూడదు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మనము జనవరి 1కి మనం కొన్ని అనుకుంటాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అనుకుంటాం. జనవరి ఇంకా సెకండ్ వీక్ వచ్చినాక అన్నీ మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? అంతే, ఫోకస్ వెళ్ళిపోతుంది అనమాట. డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. ఏదైతే జనవరి 1కి అనుకుంటామో దర్శనం దేవుడు మనకి ఇచ్చినాడని మనం మర్చిపోతాం. నేను చెప్తా ఉంటాను, చాలా మంది ఈవెన్ మన పాస్టర్స్ కూడా ఉన్నాడు ఇక్కడ, మన చర్చ్లో ఎల్డర్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి ఎల్డర్, ప్రతి పాస్టర్కి నేను చెప్తాను, మినిస్ట్రీలో మినిస్ నేను 17 ఏండ్లు మీకన్నా సూపర్ సీనియర్ని నేను. హల్లెలూయా. మీ అందరికన్నా సూపర్ సీనియర్ని ఆత్మీయ విషయాలలో. సో నాకు తెలిసి ఎట్లా ఉంటుందో మినిస్ట్రీ ఎట్లా వెళ్తారు. సో నాకున్న అనుభవం మీకు సగం కూడా లేదు. సో నేనేం చెప్తున్నానంటే మినిస్ట్రీలో ఒక విషయంను బట్టి చాలా కేర్ఫుల్ ఉండాలి. ఏంటి తెలుసా? సడన్గా మనము కొన్ని అనుకుంటాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని, ఇట్లా ప్రవర్తిస్తాం అట్లా. కొన్ని రోజులు అయినాక ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఆ యొక్క ప్యాషన్ని తెలుగులో ఏమంటారు? ఆ యొక్క రోషం తగ్గిపోతుంది. యూనో మనం దేన్ని గురించి అయితే స్టార్ట్ చేస్తామో అది ఏమైపోతుందో తెలుసా? అవి స్లోలీ డల్ అయిపోతా ఉంటాం. అలా నేను డల్ అవ్వాలంటే 17 ఇయర్స్ నేను అదే ఒక స్పిరిట్‌లో నేను కంటిన్యూ అయ్యేవాడినే కాదు. ప్రైజ్ ద లార్డ్. 17 ఇయర్స్ నేను ఎంత నిరుత్సాహం మధ్యలో కూడా నేను పరిచర్య చేస్తా ఉన్నాను. నాకు వచ్చిన నిరుత్సాహం ఎన్ చాలా వచ్చింది. చాలా, చాలా అంటే చాలా. కానీ కూడా మనుషులొస్తారు, మనుషులు పోతారు, మనుషులు ఏదేదో ఇక్కడ, అక్కడ వెళ్ళిపోతారు. తోడుగా ఉంటారంటారు, ఉండరు. అదంతా అట్లా అటెండెన్స్ కొంచెం ఉంటది, అటెండెన్స్ ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఫైనాన్సెస్ కొంచెం వస్తాయి, ఫైనాన్సెస్ రావు. ఇట్లాంటియి చాలా వచ్చినాయి. అలలు, అలలు, తుఫాన్లు, లోయలు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఒక స్టడీగా ఫోకస్ పెట్టి నేను 18 ఇయర్స్ నేను అట్లా నడుస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. సో చాలా హల్లెలూయా. ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఫోకస్. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీబడి సే ఫోకస్, ఫోకస్. ఓకే. ఫోకస్. ఫోకస్ దృష్టి. ఫోకస్ ఆ! దృష్టి పెట్టాల. ఫోకస్ ఫోకస్ ఆ! సో ఒక్కటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. మినిస్ట్రీ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఫోకస్ పెట్టాలా. ప్రతి ఒక్క నెల ఫోకస్ పెట్టాలా. ప్రతి ఒక్క వారం ఫోకస్ పెట్టాలా.
మనము ప్రార్థన ఆ యొక్క దృష్టి మనము వదిలిపెట్టకూడదు. దేవుని వాక్యమైన దృష్టి మనం వదిలిపెట్టకూడదు. మన దృష్టి మనం మారకూడదు. ఫోకస్ ఉంచాల ప్రతిరోజు. ఈ వాగ్దానం దేవుడు ఇప్పుడు ఫస్ట్‌కి ఇచ్చినాడు గదా! మీకా 2:13 31 డిసెంబర్ వరకు దాన్ని పట్టుకొని దేవుడిని అడుగుతా ఉండాల. తండ్రి రాజా మా ముందుకెళ్ళు రాజా. మార్గాలు మాకు సిద్ధపరచు రాజా. ఆ ఫోకస్ ఈరోజు వాక్యం విని మనము ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలే టైప్ క్రైస్తవులు ఉంటే లాభమే లేదు. చెప్తున్నా. లాభమే లేదు. ఎవరైతే ఫోకస్డ్ గా ఉంటారో వాళ్ళు ఎదుగుతా ఉంటారు. ఎవరైతే వాక్యం ఇట్లా ఈ చెవిలో వింటారు, ఆ చెవిలో వదిలేస్తారు, వాళ్ళతో అసలు దేవుడికి వాళ్ళకి పనే లేదు. ఓకే. అట్లా ఉంటారు. దయచేసి అలా ఉండకూడదు. నంబర్ 2 ఫోకస్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్. డిసిప్లిన్. ప్రైజ్ ద లార్డ్. క్రమంగా డిసిప్లిన్. డిసిప్లిన్ ఏంటంటే చర్చ్‌కి రావడము, టైంకి రావడము, అటెండ్ చేయడము, ప్రేయర్స్‌కి టైంగా లెవ్వడము, ప్రేయర్ చేయడము, వాక్యం ఎవ్రీ డే చదవడము. ఇదొక డిసిప్లిన్. ఎట్లా మనం ఈ యొక్క సైకిల్‌లో ఫిట్ అయిపోవాల. ఎట్లా అంటే ఎట్లా మనము ప్రతిరోజు 9 గంటల లోపలే మనము భోజనం చేసేస్తామో, 2 గంటల లోపలే మనము లంచ్ చేసేస్తామో, మళ్ళా 7 గంటల లోపల మనము డిన్నర్ చేసేస్తామో, ఆ రీతిగా ప్రతిరోజు పండ్లు ఎట్లా ఆ టైంకి మనము పండ్లు తోముకుంటామో, అట్లా వాష్‌రూమ్‌కెళ్తాము. అలా ప్రతిరోజు ఒక డిసిప్లిన్‌లో సెట్ అయిపోవాల. ఆ డిసిప్లిన్ అట్లా ఒక యూ నో ఏమంటారు దాన్ని? ఆహ్, ఆహ్, ఒక సైకిల్. ఒక సైకిల్ లాగా సైకిల్. పోతూ ఉండాల. ఇట్ షుడ్ నాట్ స్టాప్. యూ నో ద జాయింట్ వీల్ అంటారు గదా! ఆ జాయింట్ వీల్ లాగా రోలర్ కోస్టర్ లాగా ఆ జాయింట్ వీల్ పైన ఎళ్లి, కింద ఎళ్లి ఒకటే ఒక రొటేషన్‌లో పోతా ఉంటది. ఆ రీతిగా అవర్ డిసిప్లిన్ we have to fit ourselves into a daily routine of prayer, Bible study, intercession, serving God. ఇవంతా సర్వీసెస్, టైం, పద్ధతి ఇదంతా డిసిప్లిన్డ్‌గా వెళ్ళాల. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఈస్ ఫోకస్. సెకండ్ ఈస్ డిసిప్లిన్. డిసిప్లిన్. అది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఈస్ రివ్యూయింగ్. ప్రైజ్ ద లార్డ్. రివ్యూయింగ్ యువర్‌సెల్ఫ్, ఇంట్రాస్పెక్టింగ్ యువర్‌సెల్ఫ్. మనము మనల్ని పరిశోధించుకోవాలా. శోధన చేసుకోవాలా. మనల్ని మనం శోధన చేసుకోవాలా. మనం రివ్యూ చేసుకోకుంటే లాభం లేదు. దేవునికి స్తోత్రం. యూ నో మనం ఎదుగుతున్నాము. ఎంత ఎదిగినాము. ఈ యొక్క పాయింట్స్ ఫోకస్, డిసిప్లిన్, రివ్యూ ఇది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. సో, పోయిన నెల ఏం చేసినాము? ఎన్ని చర్చిలు కట్టినాము? ఎంత మనము పరిచర్య చేసినాము? మనం రివ్యూ చేయకుంటే మనకు ఆ యొక్క భారం రాదు. సో, ఎ ఎన్ ఎన్ని మి ఎంత మినిస్ట్రీ చేసినామో, ప్రతి ఇయర్ మనం పెరుగుతున్నామా? కొత్త ఆత్మలొస్తున్నారా? బాప్టిజంలు అవుతున్నాయా? మిరకిల్స్ అవుతున్నాయా? మనుషులు స్వస్థత పొందుతున్నారా? కొత్త ఆత్మలు దేవుడు చర్చ్‌కి రప్పిస్తున్నాడా? చర్చ్ గ్రో అవుతుందా? చర్చిలు గ్రో అవుతున్నాయా? ఇవన్నీ మనం రివ్యూ చేసుకుంటాం. ప్రతి నెల మనము మనల్ని అడగాల. ఏం కొత్తగా చేస్తున్నాము? ఎట్లా మన మూవ్‌మెంట్ అవుతుంది? ఎట్లా మన దారి ముందుకెళ్తుంది? ఈ రివ్యూ వర్క్ కంపల్సరీ చేయాల. ప్రతి నెల చేయాల. హల్లెలూయా! దేవునికి ప్రియబిడ్డలారా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఏంటి? ఫో హలో! అచ్చచ్చ! సో, ఫస్ట్ ఏంటి? ఫోకస్. ఫోకస్. సెకండ్ డిసిప్లిన్. డిసిప్లిన్. థర్డ్ ఈస్ రివ్యూ. రివ్యూ. ఓకే. యెస్. ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. రివ్యూ కంపల్సరీగా మనము చేస్తూ ఉండాల. ఫోర్త్ ఫైనల్ పాయింట్ ఈస్ యూ నో కనెక్షన్స్. కనెక్టింగ్. ప్రతి ఒక్కరితో కనెక్షన్స్ పెంచాల మనం. దేవునికి స్తోత్రం. అందరితో కనెక్టెడ్ ఉండాల. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క ఫ్యామిలీతో కనెక్టెడ్ ఉండాల. ఇది మన దేవుడు మనకు ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి మనము వాక్యంలో చూస్తాం. దేవుడు 12 గోత్రాలు ఇచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. 12 గోత్రాలు. ఓల్డ్ టెస్టమెంట్‌లో.
ఆ 12 గోత్రాలు మోసెస్కి దేవుడు ఏమన్నాడంటే అందరు 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రానికి లీడర్స్ పెట్టండి. ఒక్కొక్క లీడర్స్ వెనకాల పెద్ద లీడర్స్ పెట్టండి. పెద్దలను పెట్టండి. యాజకులను పెట్టండి. ఒక్కొక్క గోత్రంకి ఒక్కొక్క ఏరియాను అలాట్ చేయండి. ఒక్కొక్క గ్రూప్ వెనకాల ఒక్కొక్క రిప్రజెంటేటివ్. అంటే ప్రతి ఏమంటారు రిప్రజెంటేటివ్ సబిత ఏమంటారు రిప్రజెంటేటివ్ ప్రతి ఏదో అంటారు కదా ప్రతినిధి ఆ, ప్రతినిధి ప్రతినిధి రైట్. ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క ప్రతినిధి. అట్లా నీట్ గా ఒక ఆర్గనైజేషన్ దేవుడు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో దయచేసి నేను చెప్తున్నాను ఈరోజు నేను ఎందుకు కొంతమందిని అసిస్టెంట్ పాస్టర్స్ గా పెట్టినాను ఎందుకంటే ఒక్కరి పనితో అయ్యే పని కాదు, అందరితో జరిగే పని. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ యొక్క ఏమంటారు కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ ఆ, ఏ- ఒక్కొక్కరిని కనెక్ట్ చేస్తూ మనము ఆ అందరినీ కలుపుకుంటూ దేవునికి స్తోత్రం అందరినీ యూనో తృప్తిపరుస్తూ అందరినీ జాయిన్ చేస్తూ ఫెలోషిప్ లో కనెక్ట్ అవుతూ ప్రైస్తలో అలా ఉంటేనే మనము ఈ యొక్క న్యూ ఇయర్ దేవుడు గొప్పగా మనల్ని కానాన్ దేశంలో నడిపిస్తాడు, ఆశీర్వాదంలో నడిపిస్తాడు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న ఆ, కొత్త వాళ్ళు వచ్చినారు మన చర్చ్కి. వాళ్ళు చెప్పిన సాక్షి నేను చెప్తాను. వాళ్ళు నాకు మా బాబు చెప్తా ఉండే పండు ఏం చెప్తా ఉంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీ చర్చ్లో అందరూ ఎంత చక్కగా పలుకుతారు అని చెప్పినాడు. దేవునికి స్తోత్రం. అందరూ అందరితో పలుకుతారు, వేరే చర్చెస్ లో అట్లా ఉండదు అని చెప్పినారంట కొత్త వాళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఎవరో కొన్ని చర్చెస్ లో వెళ్తే ఎవ్వరు ఎవరితో పలకరించరు, అట్లనే వెళ్ళిపోతారు. కానీ మన చర్చిలో అట్లా కాకుండా అందరూ ఒక్కొక్కరితో పలుకుతూ ఉంటారు అన్నమాట. ఆ యొక్క స్పిరిట్ మనం క్రియేట్ చేసినాము. అలా అందుకే నేను ప్రతి ఒక్క మెసేజ్ లో చెప్తా ఉంటా, పక్కన వారిని చూసి హలో చెప్పండి, వెనకాల చూసి హలో చెప్పండి, ఈ ఫ్యామిలీకి ఇట్లా అయింది, ఈ ఫ్యామిలీ పేరు అట్లా మీరు దేవుని వాక్యం చెప్పండి, అట్లా అందరినీ కలుపుకుంటా కనెక్ట్ చేస్తూ వస్తూ ఉంటా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సంవత్సరం సెల్ మీటింగ్స్, హౌస్ విజిట్స్, ప్రేయర్స్, సెల్ గ్రూప్స్, ఓకే, అందరు అందరినీ ఎవరు పెద్ద చిన్న కాకుండా పాపి ఆ, పరిశుద్ధుడు కాకుండా అందరినీ కలుపుతూ ఓకే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా. అట్లనే అందరినీ కలుపుతూ అంటే మనము ఆ, ఇట్లా కూడా ఉండకూడదు. కానీ ఎవరెవరో ఆ, ఆ, వాళ్ళు వాళ్ళు తప్పుదారిలో ఉంటే కూడా వాళ్ళను సరేలే అని అట్లా కాదు. ఓకే, కలుపుతూ అంటే వాళ్ళను మనలో చేర్చుకొని వాళ్ళను బోధించి వాళ్ళను మార్చి వాళ్ళను సరైన దారిలో పెట్టాల. హల్లెలూయా. కొన్ని చర్చెస్ ఏం చేస్తారంటే అందరినీ హల్లెలూయా. కలుపుతామని అందరినీ పిలిచేస్తారు అని వాళ్ళు ఎట్లా పాపిగా వచ్చినారో అట్లనే లోపల వస్తారు, ఇంకా భయంకరమైన పాపులుగా అక్కడ కూర్చొని ఉంటారు. అలా కాదు, మనం కలుపుకుందామంటే ఎట్లా అంటే వాళ్ళను కలిపి శిష్యులుగా మార్చాల వాళ్ళను. హల్లెలూయా. వాళ్ళను ఆమేన్. బోధనకు వాళ్ళను హల్లెలూయా. సమర్పించాలి. వి హావ్ టు బ్రింగ్ దెమ్ టు డిసైపుల్షిప్. హల్లెలూయా. అలా మనం చేయాలి. హల్లెలూయా. సో నా దర్శనం అదే, ఒక్కొక్కరిని మీట్ అయ్యి డిసైపుల్స్ ని చేయాలి. సో దేవునికి ప్రియ బిడ్డలారా 4 పాయింట్స్ నేను చెప్పిన ఈ యొక్క న్యూ ఇయర్ లో రాజు మనకు ముందుగా వెళ్ళి అన్ని చేస్తాడు. మనము రాజు వెనకాల వెళ్ళి జస్ట్ ఆశీర్వాదముతో ఆయన ఏం చెప్తున్నాడో అదే చేస్తుండాలి. ఫస్ట్ ఇస్ ఫోకస్, సెకండ్ ఇస్ డిసిప్లిన్, థర్డ్ థర్డ్ ఏమన్నాను Review. నేను? ఓకే, Review. రివ్యూయింగ్. రివ్యూ. Fourth is connecting, having fellowship. Praise the Lord. Good evening, Shalini. God bless you. సో మనం ఇట్లా చేస్తూ వెళ్తా ఉంటే ఆ, గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అయితే ఈ ఇయర్ పెద్ద దర్శనం ఉంది. నేను కొంపల్లిలో ఒక గ్రూప్ స్టార్ట్ చేయబోతున్నా. మళ్ళా కొన్ని రోజుల కింద చేశాను నేను. మళ్ళా అక్కడ ఒక గ్రూప్, ప్రేయర్ గ్రూప్ తయారు చేస్తాను. అక్కడి నుంచి ఒక చర్చ్ తయారు చేస్తాను. మళ్ళా ఆ, ఏమంటారు హైదర్గూడలో ఒక గ్రూప్ తయారు చేస్తున్నాను. ఆ గ్రూప్ నుంచి కూడా ఒక చర్చ్ తయారు చేస్తాను. అట్లా మళ్ళా నంద్యాల డిస్ట్రిక్ట్లో కూడా
నేను కొంతమంది పాస్టర్స్ని పిలిచి చెప్పినాను. ఏంటంటే నంద్యాల హెడ్ క్వార్టర్స్ పెట్టి ఆ నంద్యాల చుట్టూ గ్రామాలు ఎట్లా అట్లా అట్లా అని కడప వరకు, ఈ సైడ్ కడప, ఈ సైడ్ కర్నూలు మనము విస్తరింప చేయాలా, అన్ని చర్చిలు అట్లా నింపేయాలా మనము అని చెప్పాను. సో ఆ పాస్టర్ కూడా చెప్పాను, ఎస్ పాస్టర్ మనం చేద్దామని, దేవునికి స్తోత్రం. సో అట్లా ఆంధ్రాలో, మళ్ళా తెలంగాణలో అట్లా ఇవన్నీ మళ్ళా ఇంటర్నేషనల్ వీఆర్ టార్గెటింగ్ కొన్ని కంట్రీస్. నేను తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్తే బాగుండదు అది. కానీ మెల్లగా ఇంటర్నేషనల్ కూడా మనం ప్రవేశించాలి. అలాంటి గొప్ప కార్యాలకి మీరు రెడీ అయిపోండి, ఆశీర్వదిస్తాడు. ఓకే. ఆ, Amen. చిన్నగా ఎవరైనా సవిత ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తామా? ఓకే. యా. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. కృపగల తండ్రి, దయగల రాజా ప్రభా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నా దేవా తండ్రి ప్రభా, మరి మీరు మీ సేవకుడి ద్వారా మాట్లాడిన ప్రభా సందేశం బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. 2025 లో ప్రభా మమ్మల్ని తండ్రి విజయకరంగా తండ్రి తీసుకొని వచ్చి నా దేవా 2026 లో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేల వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. మీరు మాకు ఇచ్చిన యొక్క వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మా రాజు మరి మాకు ముందుగా వెళ్ళి ప్రభా మరి దారి సరళం చేస్తున్నాడు. మేము ఒట్టిగా ప్రభా మరి వెనకాల ఆయనని ఫాలో చేయాలన్నా తండ్రి ప్రభా. ఈ యొక్క తండ్రి మరి వాగ్దానం బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ముందుగా మీరు వెళ్ళుచున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా త్రోవలు సరళం చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి ప్రభా. మరి రాని బిడ్డల కొరకు కూడా నాయన ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డను ప్రభా వారి యొక్క కుటుంబాలని ఆశీర్వదించమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి ప్రభా. మరి మీరు తండ్రి ప్రభా మరి మీ సేవకుడి ద్వారా మాట్లాడినట్లు తండ్రి ప్రభా యొక్క 4 పిల్లర్స్ మా జీవితంలో ఎల్లప్పుడూ ఉండేలాగిన తండ్రి మాకు సహాయం చేయండి నా దేవా తండ్రి ప్రభా. ఎల్లప్పుడూ ప్రభా మరి గురి యుద్ధకు నాయన ప్రభా మేము పరిగెత్తేలాగిన, మేము ఫోకస్డ్ గా ఉండేలాగిన మాకు సహాయం చేయండి నా దేవా తండ్రి. అదే విధంగా నాయన క్రమశిక్షణ నా తండ్రి, డిసిప్లిన్డ్ గా నా తండ్రి మేము ఉండున్నట్లు ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మేము తండ్రి బలహీనులం నా తండ్రి, కొన్నిసార్లు తండ్రి మరి ఫెయిల్ అవుతాం. కానీ నా దేవా మీరు మాకు ముందుండి నా తండ్రి ప్రభా మరి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. డిసిప్లిన్డ్ గా తండ్రి మీ యొక్క మార్గంలో నా తండ్రి, మీ యొక్క తండ్రి మరి మా ఆత్మీయ జీవితంలో మేము వెళ్ళునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. అదే విధంగా నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి మరి రివ్యూ చేసుకునేలాగిన తండ్రి నాయన, ఇంట్రాస్పెక్ట్ చేసుకునేలాగా, పరీక్షించుకునేలాగా నాయన మాకు సహాయం చేయండి. ప్రతిరోజు ప్రతి ప్రభా ప్రతి నెల ప్రతి క్షణం నాయన మేము మమ్మల్ని మేము తండ్రి మీ యొక్క మార్గంలో మేము నడుస్తున్నామా, మీ యొక్క త్రోవలో మేము నడుస్తున్నామా అని ప్రభా మరి మమ్మల్ని మేము ఇంట్రాస్పెక్ట్ చేసుకునేలాగా మాకు సహాయం చేయండి నాయన తండ్రి. నూతన సంవత్సరంలో నాయన మేము ఇంకా మీకు దగ్గరగా నా దేవా తండ్రి నడుచున్నట్లు తండ్రి, మీకు సమీపంగా నా తండ్రి రిలేషన్షిప్ లో ఉండున్నట్లు నాయన మీరు ప్రభా మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. అదే విధంగా కనెక్షన్స్ లో కూడా నా తండ్రి ప్రతి ఒక్కరితో నా దేవా మేము ఎంతో ఐక్యముతో, సమాధానంతో, సంతోషంతో ఉండేలాగిన ప్రభా మమ్మల్ని మీరు నడిపించమని, ఆశీర్వదించమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. నూతన సంవత్సరపు ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటూ మీరిచ్చిన గొప్ప వాగ్దానంను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా మీకు మహిమకరంగా మేము ఈ నూతన సంవత్సరంలో ఉండునట్లు నడిపించి ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రభా గొప్పగా ఆశీర్వదించి అనేకులు వచ్చి తండ్రి మీ యొక్క వాక్యంలోని తండ్రి జీవాహారంను వారు భుజించేలాగిన ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Yeah, thank you so much. God bless you. Chelli Shalini, we'll be praying for you. హ్యాపీ న్యూ US ఇయర్. లో ఉన్నారా? హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ షాలిని. న్యూ ఇయర్ గాడ్ చెల్లి.
Thank you, Akka. Thank you, Akka. Thank you so much, Anna. Sorry, I You- woke up late. I didn't see the message when I checked. It is late. I'm sorry. Next time I'll make it a point that I'll join early. Sure, sure. You have come back to India or like? No, not yet, Anna. I'm here only. Acha, acha, sorry, sorry. No problem. That's why I didn't disturb you. I thought, okay, chalo, you'll be busy and timings are different, no? I mean, from here to there. That's why. Anyway, we are glad for you and let's catch up next week, okay? And this year, Shalini, let's do more service to God, more ministry to God, okay? Yeah. Anna, sure, Anna. Thank Happy you. New Year, Thank you my so much. Shalini. Happy Shani, New Year to happy Thank New you, Year. everyone. Auntie. Happy New Year, Auntie. Thank you, Auntie. Same to you, Auntie. How are you, Auntie? I'm fine, ma. How are you, ma?